హాయ్ అండి, నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? నేను మీ కిషోర్. ఇండియన్ ఎక్స్‌ప్లోర్ కేకేకి స్వాగతం. హైదరాబాద్ టు లే బై రోడ్ ప్రయాణంలో మనం ఈరోజు 4వ రోజు వారణాసి మరియు అయోధ్య చూడబోతున్నాం. అలాగే వీడియోలోకి వెళ్తే మేము రాత్రి వారణాసి బనియాబాగ్ దగ్గర హోటల్ తీసుకొని ఇక్కడే స్టే చేసాము. బట్ కాకపోతే ఇక్కడ మార్నింగ్ 8 తర్వాత మీరు వెహికల్స్ని రోడ్డు మీద పార్క్ చేస్తే కనుక ఇక్కడ టోయింగ్ చేసి తీసుకెళ్ళటం లేదనుకుంటే హెవీ చలాన్స్ ఇక్కడ వేస్తారు. అందుకని చెప్పేసి ఇక్కడే బనియాబాగ్ పక్కనే మీకు పార్కింగ్, అండర్ గ్రౌండ్ పార్కింగ్ కూడా అవైలబిలిటీ ఉంది. సమ్ ఛార్జెస్ కొంచెం ఎక్కువ ఉన్నా కానీ మీకు సేఫ్ సైడ్ అనమాట. లైక్ హోటల్ దగ్గర నుంచి గుడి దగ్గరికి నడుచుకుంటూనే వచ్చాము. అరౌండ్ మాకు 2 కిలోమీటర్స్ ఏమో డిస్టెన్స్ ఉంది అక్కడి నుంచి ఇక్కడికి. ఫోన్స్ మరియు స్మార్ట్ వాచెస్, ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ ఇక గుళ్ళోకి ఎంట్రీ చేయరు. బయటే ఫ్రీ లాకర్స్ లేదనుకుంటే పెయిడ్ లాకర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. మనం వారణాసి గురించి చెప్పుకుంటే వారణాసి ప్రపంచంలోనే అత్యంత పురాతన నగరాల్లో ఒకటి. దీనిని కాశీ లేదా బెనారస్ అని కూడా పిలుస్తారు. ఇది పవిత్రమైన గంగా నది తీరంలో ఉంది మరియు హిందువులకు అత్యంత పవిత్రమైన తీర్థక్షేత్రంగా భావించబడుతుంది. హిందూ సంప్రదాయ ప్రకారము కాశీని ఆ పరమేశ్వరుడే స్వయంగా స్థాపించాడని నమ్మకం. ఇక్కడ మరణిస్తే మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. వేలాది సంవత్సరాలుగా ఇది ఆధ్యాత్మిక, సాంస్కృతిక మరియు విద్యా కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ కాశీ విశ్వనాథుడి ఆలయం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. ప్రతి సాయంత్రం దక్షవమేధ్ ఘాట్లో గంగా హారతి ప్రసిద్ధి పొందింది. అలాగే మణికర్ణికా ఘాట్ హిందువులకు అత్యంత పవిత్ర దహన ఘాట్లలో ఒకటి. గౌతమ బుద్ధుడు తన మొదటి ధర్మోపదేశం చేసిన ప్రదేశం. కాశీకి 3000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉందని భావిస్తారు. ఈ ఆలయంలో శివుడు విశ్వనాథుడి రూపంలో ప్రపంచానికే నాథుడిగా కొలువై ఉన్నాడు. ఆ విశ్వనాథుడిని దర్శించుకొని ఇక్కడి నుంచి కాలభైరవ ఆలయానికి బయలుదేరాము. వారణాసిలో అత్యంత ప్రాచీనమైన మరియు పవిత్రమైన శివాలయాల్లో ఒకటి. కాలభైరవుడు పరమశివుని ఉగ్ర రూపంగా భావించబడతాడు. ఆలయ విశేషాలు: కాలభైరవుణ్ణి కాశీ క్షేత్రపాలకుడు అని ఇక్కడ పిలుస్తూ ఉంటారు. కాశీకి వచ్చిన యాత్రికులు కాశీ విశ్వనాథ్ టెంపుల్ దర్శనం చేసిన తర్వాత కాలభైరవ స్వామిని దర్శించుకోవడం సంప్రదాయం. భక్తులు కాలభైరవుడిని అనుగ్రహం వల్ల పాపాలు తొలగి రక్షణ లభిస్తుందని నమ్ముతారు. ప్రత్యేకత: కాలభైరవుడి వాహనం కుక్క అనగా శునకం. మరియు ఇక్కడ గుళ్ళో నల్లదారం ధరించడం ఆనవాయితీగా వస్తుంది. నల్లదారం ధరించడం వల్ల దుష్ట శక్తుల నుండి రక్షిస్తాడని నమ్మకం మరియు భయం, అడ్డంకులు, శని దోషాలు తొలగుతాయని విశ్వాసం కూడా ఉంది. కాలభైరవుని దర్శనం తర్వాత అమ్మవారు అన్నపూర్ణాదేవి దర్శనం చేసుకొని అక్కడ అన్నప్రసాదం స్వీకరించి తిరుగు ప్రయాణం అయోధ్యకి బయలుదేరాము. వారణాసిలో మధ్యాహ్నం అరౌండ్ 2 o'clock అయింది. నాకు ఈవినింగ్ అయోధ్యకు చేరుకునేసరికి 6 o'clock అయిందనమాట. అలాగా వెహికల్ని పార్క్ చేసుకొని గుడి మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి నడుచుకుంటూ వచ్చేసాము. నియర్ ఒక 1 kilometer వరకు ఉంది పార్కింగ్ నుంచి ఎంట్రన్స్కి. పార్కింగ్ దగ్గర నుంచి బ్యాటరీ వెహికల్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. వాళ్ళు 20 to 30 రూపీస్ ఏమో తీసుకుంటూ ఉన్నారు. మనము గుడికి ఎంట్రన్స్ దగ్గరే లెఫ్ట్ సైడ్ లో యాత్రి సేవా కేంద్రం ఉంది. ఇక్కడ సుగమ్ దర్శన్ మరియు ఆరతి పాస్ అవైలబిలిటీ ఉన్నాయి. ఇక్కడ కౌంటర్స్ అండ్ మదర్ అండ్ చైల్డ్ కేర్ ఫెసిలిటీస్ మరియు వీల్ చైర్ ఫెసిలిటీ కూడా ఇక్కడే ఉంది. వెయిటింగ్ లాంజ్, మెడికల్ సెంటర్, డ్రింకింగ్ వాటర్ అండ్ ఇట్లా టాయిలెట్స్ అండ్ ఇంకొకటి ఇక్కడ రైల్వే రిజర్వేషన్ సెంటర్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఆ రాముడి దర్శనార్థం ఈ ద్వార మండపాల దగ్గర నుంచి మనము క్యూ లైన్లో స్టార్ట్ అయ్యాము. ఆ రాముడిని వీక్షించే దారిలో ఆ పరమశివుని ఆలయం మనకి ముందుగా దర్శనమిస్తుంది. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. విష్ణు రూపంలో ఉన్న శివుడికి, శివరూపంలో ఉన్న విష్ణువుకు నమస్కారం. శివస్య హృదయం విష్ణుం, విష్ణోస్య హృదయం శివం. శివుని హృదయంలో విష్ణువు, విష్ణువు హృదయంలో శివుడు అన్నట్లుగా ఆ పరమేశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. క్యూ లైన్ లో స్టార్ట్ అయింది ఇప్పుడైనా కానీ ఆ రాముల వారి దర్శనం ఎప్పుడా ఇంకెప్పుడా అన్నట్లు కుతూహల మరియు ఆశతో అలా ముందుకు వెళ్తూ ఉన్నాము. అక్కడ మనకి స్కానింగ్ స్టేషన్ ఉంది. అంటే మన తీసుకెళ్లిన వస్తువుల్ని అన్ని స్కాన్ చేస్తున్నారు. స్కాన్ చేయించుకున్న తర్వాత సెక్యూరిటీ పాయింట్
బయటికి వచ్చిన తర్వాత బయట మనకి లాకర్స్ ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. ఆ లాకర్స్ లో మీరు బ్యాగ్స్, స్మార్ట్ వాచెస్, చెప్పల్స్ వగైరా అన్ని ఇక్కడ పెట్టేసుకొని స్టార్ట్ అయితే ఇక్కడ ద్వార మండపం మాకు కనిపించింది. ఈ ద్వార మండపం దగ్గర నుంచి మనకి ఫోన్స్ అలౌ లేదు. ఆ ద్వార మండపాన్ని చూసే మేము ఆ రాముల వారి దర్శనం చేసుకునే దానికి ఎంతో దగ్గరగా వచ్చాము. ఆ కుతూహల, ఆ ఆశ, ఆ భవనం చూసిన తర్వాత ఇంకా మాలో ఆ తెలియని ఆనందం రెట్టింపైంది. ముఖద్వారం దగ్గర ఉన్నటువంటి ఈ పొడవైన స్తంభాల మండపం ఎంతో అందంగా రూపుదిద్దుకొని ఉంది. ఇది ఇలా కొంచెం సేపు చూస్తూనే ఉండిపోయాము. ఇక్కడే మాకు మహర్షి వాల్మీకి గారి విగ్రహం ఇక్కడ చూసాము. ఆది కావ్యమైన ఆ రామాయణాన్ని రచించిన మహర్షి వాల్మీకి మరియు బంగారు పూతతో తయారు చేసినటువంటి ఆ బాలరాముని పటాన్ని మనం ఇక్కడ ఈ మండపంలో చూడవచ్చు. అలాగే హిందూ సంప్రదాయం ప్రకారము అయోధ్యలోని ఈ స్థలము శ్రీరాముని జన్మస్థలమైన రామ జన్మభూమిగా భావించబడుతుంది. శతాబ్దాలుగా భక్తులు ఈ ప్రాంతాన్ని పవిత్ర క్షేత్రంగా పూజిస్తూ ఉన్నారు. అయోధ్య రామ మందిర చరిత్ర భారతదేశంలోని అత్యంత ప్రముఖమైన ఆధ్యాత్మిక మరియు చారిత్రక అంశాలలో ఒకటి. ఈ చరిత్ర అనేక శతాబ్దాల పాటు కొనసాగిన విశ్వాసం, వివాదాలు, న్యాయ పోరాటాలు మరియు ఆలయ నిర్మాణంతో ముడిపడి ఉంది. ఎట్టకేలకు మోదీ పుణ్యమా అని ఇక్కడ ఈ ఆలయ నిర్మాణం పూర్తయింది. ఈ ఆలయంలోకి ప్రవేశిస్తూనే ఆలయాన్ని చూసి అబ్బురుపరిచే ఆ కట్టడాన్ని చూసి ఆ ఆనందము చెప్పలేనిది, వర్ణాతీతము. ఇంకొక విషయము, మనం ఆ రాముల వారి మందిరాన్ని చూస్తున్నంతసేపు మనము నిజంగా గుడికి వచ్చామా లేదా ఆ రాముల వారి కోటకు వచ్చామా అన్న రీతిలో ఈ మందిరాన్ని నిర్మించారు. నిజంగా ఏదో మనము ఆ రాముల వారి దర్బార్కి ఆయన్ని దర్శించుకునేందుకు మనం ఆయన కోటికి వచ్చి ఆయన్ని దర్శించుకొని వెళ్ళిన అనుభూతే ఉంది ఇక్కడ. అది చెప్పలేనిది. తప్పనిసరిగా ప్రతి మనిషి ఇక్కడికి వచ్చి ఈ ఆలయాన్ని చూసి తరించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది చెప్పలేనిది. ఆ అనుభూతి, ఆ వర్ణనాతీతమైన ఆ శిల్పకళ, ఇది గుడి అనటం కంటే రాముల వారి కోట అనటం కూడా తప్పులేదు. ఆ బాలరాముణ్ణి చూసి ఆనంద బాష్పాలతో నిండిపోయినాయి కళ్ళు. అయోధ్య రామ మందిరం నిర్మాణ శైలి భారతీయ దేవాలయ వాస్తు శిల్పలోని నాగర శైలి ప్రకారం నిర్మించబడింది. ఉత్తర భారతదేశంలోని పురాతన ఆలయ నిర్మాణ సంప్రదాయాన్ని ఈ ఆలయం ప్రతిబింబిస్తుంది. శిల్పకళ స్తంభాలపై దేవతలు, ఋషులు, పుష్పాలంకరణలు, పురాణ గాథలు చెక్కబడ్డాయి. ఆలయం మొత్తం భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక మరియు శిల్ప సంప్రదాయాల సమ్మేళనంగా రూపుదిద్దుకుంది. ఈ ఆలయ ప్రాంగణంలోనే జటాయు విగ్రహం శిల్పం కూడా భక్తులను ఆకర్షిస్తుంది. ఈ జటాయు ప్రాముఖ్యత ధర్మం, భక్తి, త్యాగానికి ప్రతీక. శ్రీరాముడికి సీతమ్మ అపహరణ విషయం తెలిపిన తొలి వ్యక్తి ఈ జటాయు పక్షి. ఈ 4వ రోజు ప్రయాణము ఇలా రాముల వారి దర్శనంతో ముగించుకున్నాము. తర్వాతి రోజు అమృత్సర్ని గోల్డెన్ టెంపుల్ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇలాగే మా వీడియోస్ చూస్తూ, లైక్ చేస్తూ, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై శ్రీరామ్.